ఈ రోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఏంటి అని అనుకుంటున్నారా? జస్ట్ 3 సేఫ్టీ పిన్స్ తో శారీ ప్రీప్లీటింగ్ కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను. చూసేసేయండి, వీడియోను లాస్ట్ వరకు చూడండి. ముందుగా శారీని పళ్ళు పాటు వైపు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత పళ్ళుని ఇలా రఫ్ గా ఏం చేస్తారు అంటే 2 చేతులతో కలిపి ఇలా రఫ్ గా ప్లీట్స్ పెట్టారండి. నీట్ గా ఏం అవసరం లేదు, జస్ట్ లెంత్ కోసమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మీకు ఏ లెంత్ వరకు కావాలో ఆ లెంత్ వరకు పళ్ళుని చూసుకోండి. చూసుకున్న తర్వాత మన షోల్డర్ మీద ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ ఒక పిన్ను పెట్టేసేయండి. ఇక్కడికి ఫస్ట్ మెజర్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి పళ్ళు మెజర్మెంట్ అన్నమాట. ఇలాంటి మరిన్ని టిప్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చుట్టుకొలత చూసుకుందాము. పళ్ళు తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయ్యేదాన్ని చుట్టుకొలత అంటారు. ఇప్పుడు ఈ పిన్ ఉంది కదా, పిన్ కరెక్ట్ గా మన షోల్డర్ మీద ఎక్కడ రావాలి అని అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడికి రావాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు అదే శారీని అలాగే పట్టుకొని ఇక్కడ చుట్టుకొలత శారీని బ్యాక్ సైడ్ నుంచి ఒక రౌండ్ తీసుకోండి. కూడా బ్యాక్ సైడ్ ఎలా ఉండాలి అనేది క్లియర్ గా చూసేసేయండి. ఇప్పుడు చూడండి, వెనకాల నుంచి ఫుల్ టైట్ గా లాగండి. లాగిన తర్వాత ఇలా సైడ్ కూడా ఏమైనా ముడతలు పడి ఉంటే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు చూడండి ఎక్కడి వరకు తీసుకుంటున్నాను, రైట్ లెగ్ ఎడ్జ్ వరకు తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టేసేయండి. ఇది ఇక్కడికి మనకి సెకండ్ మెజర్మెంట్ కంప్లీట్ అయిపోయింది. రైట్ లెగ్ ఎడ్జ్ వరకు తీసుకోవడం వల్ల సైడ్ ప్లీట్స్ అనేటివి బాగా నీట్ గా పెట్టుకోవడానికి స్పేస్ వస్తుంది అనమాట. ఇంకా ఒక్కటే ఉంది, అదేంటి అని అనుకుంటున్నారా? కట్టు చెంగు పాటు. ఇప్పుడు శారీ పూర్తిగా పక్కకు తీసేసేయండి. తీసేసిన తర్వాత కట్టు చెంగు పాటు ఎడ్జ్ని పట్టుకోండి. ఎడ్జ్ని పట్టుకున్న తర్వాత కరెక్ట్ గా మనకి రైట్ సైడ్ చెస్ట్ ఉంటుంది కదా, చెస్ట్ మిడిల్ పార్ట్ దగ్గర స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసుకొని ఒక రౌండ్ తిప్పేసుకొని మళ్ళీ అదే శారీని ఎక్కడి వరకు రావాలి అని అంటే ఇలా వెనకాల కూడా చూపిస్తున్నాను చూడండి, లెఫ్ట్ సైడ్ చెస్ట్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ వరకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసేయండి. ఇంతేనండి శారీ ప్రీప్లీటింగ్ కి తీసుకునే మెజర్మెంట్స్. ఇప్పుడు చూడండి పళ్ళును చుట్టుకొలత అలాగే కట్టు చెంగు పాటు పూర్తిగా డివైడ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి కట్టు చెంగు పాటు దగ్గర నుంచి స్టార్ట్ అయిన పిన్ దగ్గర నుంచి చుట్టుకొలతకి మధ్యలో ఉన్న ఈ స్పేస్ వచ్చేసి మన కుచ్చిళ్ళుకి సరిపోయే స్పేస్ అన్నమాట. ఐ హోప్ మీ అందరికి బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఓమిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.